రికార్డింగ్ నెంబర్ 27 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకి రావటం, 16,108 మంది భార్యలందరినీ ఒకేసారి ఆయన అన్ని రూపాలు ధరించి వాళ్ళ ఇళ్లల్లోకి అంతఃపురాల్లోకి వెళ్ళటం, వాళ్ళందరూ విపరీతమైన ఆనందాన్ని అనుభవించటం, ఆయన ఎలా పలకరించాడు ఏమిటి అవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. అలా ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి పరమాత్మని, ఆ భగవంతుణ్ణి కలిసిన భక్తుల మనస్సు ఎట్లా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ భార్యాభర్తలుగా వీళ్ళు ఉన్నా కూడా, కానీ భక్తి యోగంలో భగవంతుడి నామస్మరణతో భగవంతుడిని తలుచుకుంటూ ఉన్న వాళ్ళకి మనస్సుకు ఎంత ఆనందం కలుగుతుందో అట్లా ఆనందాశ్రువులు రావటం, కళ్ళల్లో నీళ్లు రావటం, ఒళ్ళంతా పులకరించిపోవటం, ఈ పరిపూర్ణతకు లక్షణాలు. అట్లాంటి వాళ్ళు ఎంతో పుణ్యవంతులు. అట్లాంటి వాళ్ళు కాలు పెట్టిన చోట పుణ్యతీర్థాలుగా అయిపోతాయి అని చెప్పి నారద భక్తి సూత్రాల్లో నారదుల వారు చెప్పారు. అదే రకంగా ఈ భార్యలందరి స్థితి కూడా అట్లాగే ఉంది. వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడిని చేరిన అమ్మవారిలాగానే ఫీల్ అయ్యారు. జీవుడికి దేవుడికి ఉన్నటువంటి గ్యాప్ పోయిందన్నమాట. ఇన్నాళ్ల తర్వాత ఆయన్ని కలుసుకున్నందుకు వాళ్ళందరూ చాలా ఆనందించారు. అట్లాగే అనేక రకాలుగా పలకరించాడు. నువ్వు అలంకారం చేసుకోలేదేమిటి, నువ్వు కస్తూరి తిలకం దిద్దుకోలేదేమిటి, తను లేనప్పుడు భార్యలు ఎలా ఉంటారు అనేటటువంటి ఇది తెలిసిన వాడే పరమాత్మ. అయినా కూడా అలా పలకరించినందువల్ల వాళ్ళకు కొంచెం మనస్సు హాయిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మనస్సులు కరుగుతాయనే ఉద్దేశంతో అందరినీ అలా పలకరించి అందరికీ ఒక చక్కని ప్రేమమయమైన టచ్ ఇచ్చాడు ఆయన. మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మనం ఇంకొక మనిషిని ఆప్యాయంగా పలకరించటము అనేది పైన చేస్తాం, దానికే ఆనందపడతారు పాపం. పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే బాగున్నారా బాబాయ్ గారు అంటేనే ఆనందపడిపోతారు. అట్లాంటిది మనస్సుతో హృదయంతో ఆత్మీయతని పంచేటటువంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే మనకెంత సుఖంగా ఉంటుందో. అవతల వాళ్ళ మాట తర్వాత సంగతి, మనకు ఆ టచ్ ఇవ్వడం అనేది, ఆ సెన్సిటివిటీ పోయింది. ఎందుకంటే టోటల్లీ ప్రీఆక్యుపైడ్. ఇప్పుడు ఈ కృష్ణ పరమాత్మలాగా యుద్ధం చేసి వెనక్కి వచ్చిన తర్వాత మంచం మీద బోర్లా పడిపోవటమే తప్ప అవతల ఇంట్లో మనుషులున్నారు, వాళ్ళకు ఒక టచ్ కావాలి. వాళ్ళకు ఎంతసేపు బెగ్గింగ్ బౌల్ పట్టుకొని నాకేం కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను విశ్రాంతి తీసుకోవాలి, నేను కష్టపడిపోయాను అనే ప్రతి వాళ్ళము అనుకుంటున్నాం. కానీ నేను అవతల వాళ్ళకి ఏమి ఇవ్వగలను, నాకేం కావాలో అది నేను ఇవ్వచ్చు కదా అవతల వాళ్ళకి. వాళ్ళు ఇవ్వలేదని నేను బాధపడటం ఎందుకు? అదే ఆనందాన్ని నేను కలిగించవచ్చు కదా అవతలి వాళ్ళకి. చక్కగా మాట్లాడవచ్చు కదా, ఎలా ఉన్నారు బాగున్నారా అని ఇంటికి వచ్చి భర్త కానీ భార్య కానీ ఇంట్లో వాళ్ళని అడిగితే ఎంత ప్రాణం లేచొస్తుంది. అమ్మయ్య బతికిపోయాం, ఇప్పటికైనా వచ్చారు కదా అని ఒక తృప్తి కలుగుతుంది వాళ్ళకి. ఎందుకు వచ్చాడు దేవుడా వీడు వచ్చిన తర్వాత ఉన్న గొడవ కూడా పోయింది, ఎంత డిస్టర్బెన్సో ఎంత న్యూసెన్సో అనేటట్టుగా తయారైంది. అన్ని కుటుంబాలు అట్లాగే ఉన్నాయి. వాళ్ళకి తెలియటంలా ప్రీఆక్యుపైడ్గా ఉండి మనస్సుతో కలిసి జీవిస్తూ చాలా బాధలు పడుతున్నారు. ఆ పరమాత్మ వైపు కొంచెం దృష్టి మరలిస్తే, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ కృష్ణ పరమాత్మను ఒక్కసారి తలుచుకుంటే హృదయం అంతా ఎందుకు పులకరించిపోతుంది. ఒక పసివాడి మొహం చూస్తే మనస్సు అంతా ఎందుకు హాయిగా ఉంటుంది అంటే స్వచ్ఛమైనటువంటి మనస్సు. ఏ టెన్షన్లు లేవు అక్కడ, ఏ ప్లాన్లు లేవు, ఏమీ రేపేం చేయాలనేటటువంటి గొప్ప గొప్ప ప్లాన్లతో బుర్రంతా తినేసేటటువంటి బుర్ర కాదు ఆ పసివాడి బుర్ర. అందుకని వాడి కళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి, వాడి పసివాడి మొహం చూస్తే స్వచ్ఛంగా ఉంటుంది. పరమాత్మ స్వరూపం కూడా అటువంటిదే. అంతకంటే కూడా అనుగ్రహ దృష్టి కూడా ఉంటుంది. కాబట్టి పసివాడు అమాయకుడు, వాడికి ఏం తెలియదు. పరమాత్మకు అనుగ్రహ దృష్టి, కరుణా రసామృతం ఒలికిపోతూ ఉంటుంది. అటువంటి దృష్టి ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయన్ని తలుచుకుంటే చాలు, మనందరి జీవితాలు బాగుపడతాయి. ఇవ్వటం నేర్చుకుంటాం మనం కూడా. అప్పుడు ఈ భాగవతం మొత్తం చెప్తూ ఉన్నది అదే, ఇంకేమీ లేదు ఇందులో సారం. ఉన్నవాడు పరమాత్మే, ఎదురుగా ఉన్నవాడు సామాన్య మానవుడని నువ్వు అనుకుంటున్నావు, నీ భార్యనో భర్త
భర్తనో బిడ్డనో ఫ్రెండ్ అనో అనుకున్నందువల్ల నువ్వు మాయలో పడిపోతున్నావు. అది కేవలం ఫర్ ది సేక్ ఆఫ్ రోల్ ప్లే. కరెక్టే, కూతురు కూతురుగా ఉండాలి, తల్లి తల్లిగా ఉండాలి, భర్త భర్తగా ఉండాలి. రోల్ ప్లే చేసుకొని అసలు ఎవరున్నారు ఇక్కడ? ఇది కేవలం మనం పెట్టుకున్న పేరు కదా. ఇక్కడున్నది పరమాత్మ వస్తువే, వేరే ఇంకొకళ్ళు ఉండటానికి అవకాశం లేదు అనే జ్ఞానాన్ని మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటూ ఆ పరమాత్మ నామాన్ని స్మరించుకుంటూ ఉంటే చాలా తేలిక. జీవితం అంతా 3 పూలు 6 కాయలు కాదు, 100 పూలు 1000 కాయలు అయిపోతుంది. ఏమీ మనం ఏ రకమైనటువంటి దిగులు పడాల్సిన అవసరం ఉండదు. ఎంత పెద్ద సమస్య అయినా సరే, పెద్ద సమస్య అవచ్చు, మొగుడు తాగొచ్చి భార్యని కొట్టేటటువంటి పరిస్థితి, లేదా ఈ రోజుల్లో ఇది కూడా ఉందిగా, భార్య తాగొచ్చి పిల్లల్ని వాళ్ళని చూసుకోకుండా కుటుంబం అంతా బజారు పాలవ్వటం, అలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం వాళ్ళని ద్వేషించాలా? మనస్సులో కొంచెం కూడా ద్వేషం పెట్టుకోకుండా అక్కడున్నది పరమాత్మ వస్తువే. ఎందుకంటే రెండోది ఉండే అవకాశం లేదు. నువ్వు వాళ్ళ అవలక్షణాలు చూడకుండా ఆ పరమాత్మని చూడటం నేర్చుకున్నప్పుడు, మనకి పూర్తిగా పరమాత్మ జ్ఞానం కలిగినప్పుడు, అంటే స్లోగా మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. ఓవర్ నైట్ రాదు కదా. ఫస్ట్ డే ఏదో కొద్దిగా అనుకోగలుగుతాం, ఏదో పరమాత్మ పరమాత్మ అనుకోమంటున్నారు, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఫోన్లో ఎదురుగా ఉన్నది తాగి తందనాలాడినా కూడా నాకు పరమాత్మలాగా నా ఇష్టదైవమే అనుకుంటూ ఇంపోజ్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఒక 5%, ఒక 10%, ఒక 15% అలా పెంచుకుంటూ రోజు ఆ సాధన వదలకుండా చేస్తూ ఉన్నప్పుడు అది 100% అయ్యే సమయానికి మనమే ఆశ్చర్యపోతాం. అసలు లేని సమస్య నిన్నాళ్ళు నేను ఉన్నదనుకున్నానే, లేనిది ఉన్నట్టుగా కనపడిందే నాకు అని మనకు అర్థమైపోతుంది. అదొక్కటే మార్గం, వేరే ఇంకొక మార్గం లేదు. ఎవరినైనా ఉద్ధరించే మార్గం అదే. అవతల ఉన్నవాడు పరమాత్మే అనేటటువంటి మన భావం పరిపూర్ణం అవ్వటమే అన్ని సమస్యలకు పరిష్కారం. వేరే ఇంకో పరిష్కారం లేదు. వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు పిల్లలవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, శత్రువులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు. ఋషులు అనుసరించిన మార్గం ఇదే అని ఇక్కడ ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు. అట్లాంటిది ఇంకా కూడా పరమాత్మ గురించి చెబుతూ ఉన్నారు. లక్ష్మి అందరి యందు కూడా చాంచల్యంతో ఉంటుంది. ఆవిడ ఒకచోట ఉండదు, స్థిరంగా ఉండేది కాదు లక్ష్మీదేవి. కానీ ఇతనిలో స్థిరత్వం పొందటమే కాకుండా వక్షస్థలంలో వచ్చి కూర్చుంది ఆవిడ. జీవేశ్వరుడు అని చెప్పి తెలిసి ఆ పరమాత్మని ఆయన్ని వరించి ఆవిడ హృదయంలో కూర్చుంది. మనకందరికీ లక్ష్మి కావాలి, కానీ లక్ష్మి ఎవరిని ప్రేమిస్తుందో ఆయన అక్కర్లేదు మనకి. లక్ష్మి మాత్రం కావాలంటే ఆవిడ చెంచలగా ఉంటుంది. ఆవిడ ఎవరిని వరిస్తూ ఉన్నదో ఆ పరమాత్మని, ఆ పరమేశ్వరుణ్ణి మనం కూడా జీవేశ్వరుడు అని వరించింది ఆవిడ. ఆయన్ని మనం కూడా ఆయనే మన జీవేశ్వరుడు అని మనం కూడా వరించినప్పుడు అన్ని రకాల పరమశుభాలు ఆయనతో పాటు ఆవిడ కూడా ఉంటుంది, మనకి ఆ తల్లి కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇలా భావించారుట, భార్యలందరూ కూడా. లక్ష్మి అందరిలో చాంచల్యం ఉన్నది, కానీ ఈ పరమేశ్వరుడి యందు ఇతన్నే జీవేశ్వరుడని వరించి ఈయన హృదయంలో ఉన్నది అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే తమ భర్త అని తెలుసుకున్న వాళ్ళు అనమాట భార్యలందరూ కూడా అని భావిస్తూ ఆయన్ని కౌగలించుకున్నారుట వీళ్ళు. అంతకంటే మహాభాగ్యమే ఉంది. పరమాత్మని కౌగలించుకోగలిగితే మనము కౌగలించుకోవచ్చు. అది ఎలాగూ ఫిజికల్ కాదు. అందువల్ల మనం కూడా పరమాత్మ ఒళ్ళోనే ఉన్నట్టు భావించవచ్చు. పరమాత్మ చేతులు మనల్ని చుట్టి కంటిన్యూస్గా రక్షణ ఇస్తూ ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఏమీ తప్పు లేదు. అట్లా ఆయన్ని కౌగలించుకున్నారట. కళ్ళల్లో ఆనంద బాష్పాలు, మనస్సులో అనురాగం, ప్రతి క్షణం ఇంతకు ముందెప్పుడు ఎరగనంత నూతనంగా కొత్తగా ఉందిట. భక్తియోగంలో అలా ఉంటుంది. పాత స్మరణలు ఉండవు భక్తియోగంలో. ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది, పరమానంద స్థితి ఉంటుంది, ఆనందానుభూతి ఉంటుంది అని చెప్పి నారదుడు భక్తి సూత్రాల్లో వివరించాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అదే స్థితిలో ఉన్నారు ఈయన భార్యలందరూ కూడా. శివుడు తన 3వ కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు. అటువంటి శివుడు కూడా విష్ణువు మందహాసం చేయంగానే చేతిలో విల్లు జారిపోయి తనను తాను మర్చిపోయాడు. అట్లాంటి కృష్ణుడు చుట్టూతా వింతైన శృంగార చేష్టలతో ఆయన చుట్టూ ఆ భార్యలందరూ చేరి, ఎవరు ఎంతమంది చేరినా ఆయన మనస్సు మటుకు చెలింపలేకపోయారు. అంటే మనస్సు చెల్లించటం అంటే భార్యల యందు కామదృష్టి రావటం కాదు,
వీళ్ళు నా భార్యలు అనే దృష్టి రాలేదు ఆయనకి. అసలు వాళ్ళెవరో ఆయనకు తెలుసు, తానే వారు వారే తాను అని తెలుసు. మరి అందరూ విన్నారో లేదో నాకు తెలియదు. రాధాకృష్ణులు రాసలీల సమయంలో కానీ ఎప్పుడు కలుసుకున్నా కూడా పొదల్లోకి వెళ్ళిపోయేవాళ్ళుట. ఎక్కడ పొద ఉన్నా ఆ పొదలోకి వెళ్ళిపోయేవారు. మరి మనకి తెలిసే శృంగార క్రీడలు ఎలా ఉంటాయో, బయటికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఎవరు కృష్ణుడో ఎవరు రాధో తెలిసేది కాదుట. అప్పటి వాళ్ళల్లో వాళ్ళే నువ్వు కృష్ణుడు నేను రాధ అనుకుని ఆ బట్టలు వేసుకొని బయటకు వచ్చేవాళ్ళట. ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం పరమాత్మను తలుచుకున్నప్పుడు రాధెవరు కృష్ణుడెవరు, జీవుడెవరు దేవుడెవరు తెలియదు, ఒకటే అయిపోతారు. మనం కథ కూడా చెప్పుకున్నాం కదా, ఒక భక్తుడు తపస్సు చేస్తూ కూర్చొని కొంచెంసేపు అయిన తర్వాత వెళ్ళి తలుపు కొడతాడు. లోపల నుంచి పరమాత్మ ఎవరు అని అడుగుతాడు. అడిగితే నేనే స్వామి, ఐఎమ్ సో అండ్ సో, మై నేమ్ ఈజ్ దిస్ అంటే, సారీ ఇక్కడ ఇద్దరికి చోట్లేదు, తలుపు తీయలేను నేను, వెళ్ళిపోమంటాడు పరమాత్మ. మళ్ళీ కన్నాళ్ళు తపస్సు చేసి ఇప్పుడు నాకు అర్హత వచ్చే ఉంటుంది, పరమాత్మ తలుపు తీస్తాడు ఇప్పుడని మళ్ళీ వెళ్ళి తలుపు కొడతాడు. మళ్ళీ ఆయన లోపల నుంచి అడుగుతాడు ఎవరని. అడిగితే నా పేరు ఫలానా అంటాడు. అంటే సారీ ఇద్దరికి చోట్లేదు అంటాడు. ఈసారి ఇంకా ఎక్కువ కాలం తపస్సు చేస్తాడు. అప్పుడేమవుతుందంటే ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల, అతని దీక్ష వల్ల మనస్సులో ఒక విషయం స్ఫురిస్తుంది. పేరు అనేది నేను మనుషులు పెట్టిన పేరు కదా, ఇక్కడున్నది భగవత్ స్వరూపమే కదా, నన్ను నేను భగవంతుడికి అర్పించుకొని కదా నేను ఈ తపస్సు అంతా కూడా చేస్తూ ఉన్నాను, నేను ఫలానా అని చెప్పటం ఏమిటి పరమాత్మకి అని ఒక ఆలోచన వస్తుంది ఆయనకి. వెళ్ళి తలుపు కొడతాడు. ఆ భగవంతుడు ఎవరు అని అడగంగానే తండ్రి నువ్వే, ఇంకా ఎవరున్నారు, రెండో వాళ్ళు ఎవరున్నారు తండ్రి, ఇక్కడ ఉన్నది కూడా నువ్వే అంటాడు. అనంగానే తలుపు తీస్తాట భగవంతుడు. తీసి అంటాట ఆయన, సారీ నువ్వు వేరే ఎవరో అనుకున్నాను, నువ్వు అలా చెప్పావు కదా, ఇద్దరికి ఇక్కడ చోట్లేదు, ఒకళ్ళకైతే ఎంత చోటైనా ఉంది, వచ్చేయి అని చెప్పి చేతులు దాపట్ట పరమాత్మ. ఆ రకంగా ఉంటుందన్నమాట. మనల్ని మనం అర్పించుకోవటం చేతైనప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎవ్వరికి ఎప్పుడు రాదు అనేటటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా శృంగార చేష్టలతో చుట్టూతా ఉన్న స్త్రీలందరినీ కూడా స్త్రీలుగా చూడలేదు, భార్యలుగా చూడలేదు. వాళ్ళకేం కావాలో అది ఇచ్చి, తాను అనే ఎంటిటీయే లేదు అక్కడ. అసలు తను ఒక సపరేట్ ఎంటిటీ అనే మాటే లేనప్పుడు, ఓహో వీళ్ళు కూడా నేనే కదా, వీళ్ళు కూడా నేనే కదా అని అనుకోవాల్సిన అవసరమే లేదు. నిన్ను నువ్వు సపరేట్ చేసుకోకుండా మాటిమాటికి నేనో నేనో నేను నాకేమిటి నేను నేను అనుకోకుండా ఉంటే చాలు. క్లియర్గా చక్కని ఎక్స్పాన్షన్ వస్తుంది, చక్కని స్పేస్ ఇవ్వగలుగుతాం అవతల వాళ్ళకు మనం. ఆ ఆనందం అనేది అటువంటిది. మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది విమలమానసము అనే మాట. ఆ భక్తుల మనస్థితి విమలమానసం అంటే, విమలమానసం అంటే ఏమిటి, ఎంత ఆనందానుభూతి, పరమశాంతి అన్నీ కలిసినటువంటి భగవంతుడి యొక్క స్మరణని టచ్ చేసినందువల్ల వచ్చేటటువంటి మనస్సుకు వచ్చే పరిస్థితిని విమల మానసము. ఆ మనస్సు పేరు విమల మానస అంటాం. ఎంత బాగుందో అది అసలు. అట్లా పరమాత్మ మటుకు తానొక్కడే అయ్యి, ఆయన తానొక్కడే అయ్యాడు కాబట్టే వీళ్ళందరూ చుట్టూ చేరుతూ ఉన్నారు. నాకు ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తోంది. యూజీని నిలదీశారు, యూజీ కృష్ణమూర్తి గారిని. ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి గారు ఆయన పేరు. ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు అందరూ చుట్టూతా 50-60 మంది ఉన్నారు. అందరూ ఆయన్ని గట్టిగా అడిగారు, ఇవాళ మీరు మాకు విషయం చెప్పాలి, మా అందరిలో మీకు ఎవరంటే ఇష్టం అని ఒక మాట అడిగారు. ఆయన కాసేపు మాట్లాడలేదు. అప్పటి లేచి నిల్చొని, మీ అందరిలో ఎవరైనా ఒకరంటే ఇష్టమో ఇద్దరంటే ఇష్టమో అని నా మనసులో కనుక ఉండి ఉంటే మీరందరు నా దగ్గరికి ఎందుకు వస్తారు అసలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు ఆయన ఆ రూమ్లో నుంచి తన రూమ్లోకి. అలా ఉంటుందన్నమాట. ఒక ఇష్టము ఒక అయిష్టము లేని వాళ్ళని చూస్తేనే అట్రాక్ట్ అవుతాం మనం అందరం. కానీ అలా ఉండటం మనకి చేత కావటంలే. కారణం ఏంటంటే మనకు కూడా తేలికే, అది కష్టం కాదు అనే విషయం మనకి తెలియకపోవటమే కారణం, అంతకంటే ఏం లేదు. ఇక్కడ చక్కగా చెబుతూ ఉన్నారు, అటువంటి అంతమంది భార్యలు శృంగార చేష్టలతో 16,108 మంది భార్యలు శృంగార చేష్టలతో చుట్టూతా ఉంటే ఆయనలో ఎక్కడ ఏ రకమైనటువంటి
ఆ, వికారము రాలేదు. వాళ్ళు భార్యలు, వాళ్ళు స్త్రీలు అనే మాటే రాలేదు. అందుకే పరమాత్మని పరబ్రహ్మము అన్నారు. సర్వత్రా ఆయనే ఉంటాడు, తను విడిగా ఉండనటువంటి వాడు, ఆనంద స్వరూపుడు, సుఖస్వరూపుడు అనేటటువంటివన్నీ కూడా ఇక్కడ వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా ఏ సంగము లేని కృష్ణ పరమాత్మ. సంగము అంటే ఎక్కడ అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ లేదంటే ఏంటంటే ఆయనకి ఇది ఒక్కటి ఉంటే చాలు. ఈ భక్తులు భజన చేస్తే చాలు, ఇంకా ఆయనకేం అక్కర్లే. అలాంటివి ఏమీ లేవు. ఎవడు తలుచుకున్నా, ఎవరు తలుచుకోబోయినా, ఎవరు కీర్తించినా, కీర్తించబోయినా, తిట్టినా అన్నీ ఒకటే. ఆయనకి ఏమీ పట్టించుకోడు. ఏ సంగము లేనటువంటి కృష్ణ పరమాత్మ నిరంతరము కంటిన్యూస్గా సంసారిలాగా అందరి నడుమ విహరిస్తూ ఉన్నాడు. అది చూసి తెలియని వాళ్ళు ఆయన కూడా సామాన్య సంసారే, సామాన్యుడే అని అనుకోవచ్చు. ఆత్మను ఆశ్రయించిన బుద్ధి ఆత్మయందున్న ఆనందం మొదలగు వాటితో కలవదు. ఒకసారి రుచి చూసిన తర్వాత ఆ పరమాత్ముడి యొక్క పరబ్రహ్మ ఆనందాన్ని, ఆ బ్రహ్మానుభూతిని, ఆ రుచి చూసిన తర్వాత అది చిన్న చిన్న ఆనందాల కోసం, ఫిజికల్ ఆనందాల కోసం ఎందుకు పోతుంది ఆ బుద్ధి? మిగతా ఆనందాలతో కలవదు అసలు. అదే రకంగా ఈశ్వరుడు ప్రకృతితో కూడి ఉన్నా కూడా ప్రకృతి గుణాలైన సుఖ దుఃఖాలతో ఎఫెక్ట్ అవ్వడు. అంటే రెండుండవు ఆయనకి. ఒకటి రావటం పోవటం అనే రెండు లేవు. ఇది సుఖం, ఇది దుఃఖం అనే విచక్షణ లేదు, జడ్జిమెంట్ లేదు. మనస్సుని హాయిగా పెట్టుకొని ఉంటాడు, దేన్ని దూరనివ్వడు లోపలికి. అది పరమాత్మ తత్వం. ఆనందం తప్ప ఇంకొకటి లేదు అక్కడ. అది శరీరము, పంచేంద్రియాలు, ఈ లక్షణాలన్నిటితో కూడిన ఆత్మ అంటే జీవాత్మ. ఆ జీవాత్మను ఆశ్రయించిన బుద్ధి ఒక్కొక్కప్పుడు శరీరాన్ని, ఇంద్రియాలని ఆశ్రయించుకునే బతుకుతుంది, వేరే ఏం ఉండదు. అప్పుడు అది మనస్సుగా దిగజారుతుంది. అంటే మనస్సు అనే స్థితిలో ఉన్నప్పుడు దానికి ఎప్పుడూ ఆనందం ఉండదు. నా మనస్సు సరిగా లేదండి, నా మనస్సు స్థిమితంగా లేదు. నువ్వు ఎప్పుడైతే మనస్సుగా దిగజారావో దానికి ఆనందం ఎట్లా ఉంటుంది? ఏమండి, నీళ్లలో దిగితే కాలికి తడంటుతోందండి, దిగితే తడంటుతుంది. మనస్సులో నువ్వు జీవిస్తే నీకు కష్టము సుఖము ఎప్పుడు అది పెండ్యులంలాగా అటు ఇటు పడేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎప్పుడు కష్టపెడుతూ ఉంటుంది. దాని నేచర్ అది. నువ్వు మనస్సు నుంచి కొంచెం పైకి ఎదగాలి కానీ మనస్సు అనేది సర్ఫేసు, అది అలలతో కూడి ఉంటుంది. లోపలికి కొంచెం అంతర్ముఖమై లోపలికి వెళ్ళినప్పుడు ఈ బాధలు ఉండవు అని తెలుసుకొని మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. కానీ మనస్సు స్థితిలోనే ఉండి ఏమండి నాకు మనశ్శాంతి కావాలండి అంటే రాదు. నేను నీళ్ళల్లోనే ఉంటానండి, నాకు కాలికి తడంటకూడదండి అన్నట్టుగానే ఉంటుంది. కరెక్ట్గా చాలా తేలికైన విషయం ఇది. ఒక్కటే కారణం ఇది మనకి దొరకపోవటానికి, దాన్ని కావాలని మనం అనుకోకపోవటమే. అదర్వైజ్ ఎన్నో సంపాదించుకుంటున్నాం మనం, కష్టసాధ్యమైన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం చక్కగా చెబుతున్నారు. ఎప్పుడైతే మనస్సు అనే స్థితికి దిగజారిందో అప్పుడు ఏమవుతుందంటే రెండు అనేది ఎప్పుడూ వస్తూ ఉంటుంది. సుఖము కష్టము, కష్టము సుఖము అని రెండుగానే జీవితం ఉంటుంది ప్రతిదానికి. ఇక్కడ రెండు విషయాలు చెప్తూ ఉన్నారు. సర్వాంతర్యామితో చెయ్యబడినవే శరీరము, మనస్సు, ఇంద్రియాలు, ఈ తత్వాలన్నీ కూడా సర్వాంతర్యామితోనే చేయబడ్డాయి. కానీ అది టెంపరరీ, తాత్కాలిక స్థితిని ఆశ్రయించటం వల్ల ఆనందాన్ని పొందకుండా ఆ మనస్సు అనేది సుఖదుఖాలని పొందుతూ ఉంటుంది. రెండుగానే ఉంటుంది. మనస్సు అంటే రెండుగానే ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఈశ్వరుణ్ణి తీసుకుంటే శరీరంలో వాటిల్లో అంతర్యామిగా ఆయనే ఉంటాడు. కానీ ఎక్కడ ప్రకృతి లక్షణాలను అంటించుకోడు, ఏమాత్రం అంటుపడడు. నగల్లో ఉన్న బంగారం ఆభరణం యొక్క ఆకారం, పేరు అట్లాంటి వాటిని ఏమీ అంటించుకోదు కదా అంటున్నారు. ఎంత చక్కని ఎగ్జాంపుల్. బంగారపు ముద్ద ఉంది, దాన్ని తీసి నగలు చేసాం, దాన్ని తీసి ఆ నగల తాలూకు పేర్లు, ఇది నెక్లెస్ అండి, ఇదేమో గాజండి, ఇదేమో దండండి, ఇవన్నీ పేర్లు. ఇవి ఆ బంగారానికి అంటవు. అది బంగారం బంగారంగానే ఉంటుంది. ఆ రకంగా అంతర్యామి అయినటువంటి పరమాత్మ ఏ లక్షణాన్ని అంటించుకోడు అని చెప్పారు ఇక్కడ. అందువల్ల ఏమవుతుంది? అందువల్లనే అదే రకంగా భగవంతుడు జీవులలో జీవుడై విహరిస్తూ ఉన్నా కూడా జీవత్వాన్ని అంటించుకోకుండా దేవుడులాగానే మనకెప్పుడు అందుబాటులోనే ఉంటాడు. ఈ లక్షణం వల్లనే భార్యలకు తనకు గల
సంబంధంగా కృష్ణావతారంలో జీవాత్మ పరమాత్మల సంబంధమే ఇది అని కృష్ణావతారంలో స్థాపించాడు ఆయన అని చెప్పి చెబుతూ ఉన్నారు. అట్లాగే ఈ యుద్ధాలు అవి జరిగినాయి, భూభారం తగ్గింది అంటే ఎట్లా చేస్తాడు ఆయన అంటే, అడవిలో వెదురు చెట్లు బాగా పెరిగి బాగా ఎండిపోయి ఒకదానికోటి రాచుకొని నిప్పు పుట్టి కార్చిచ్చు అంటారు దాన్ని. దావాగ్ని అంటే దహించేస్తూ ఉంటుంది అడవులన్నిటిని. ఒకసారి అంటుకుందంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. మనకు కూడా తెలుసు ఆ విషయం. బాగా రగిలిన కార్చిచ్చు మళ్ళీ గాలి ఆధారంతో పెద్దదైపోతుంది, వనమంతా తగలబడిపోతుంది అడవంతా. అదేవిధంగా మనుషులు కూడా చేసుకుంటారట. రాక్షస గుణాలన్నీ పెంచుకొని ఒకరినొకరు చంపుకోవటానికి సరిపోయేటట్టుగా సైన్యాలు సిద్ధం చేసుకొని వాళ్ళల్లో వాళ్ళే ఈ కామ క్రోధాలనేటటువంటి అగ్నిని పెంచుకొని రగుల్చుకొని దాంతోనే ఒకరినొకరు చంపుకొని సర్వనాశనం అవుతారు. అటువంటి దానికే పరమాత్మ సారథ్యం కూడా చేసి చక్కగా భూభారాన్ని తొలగించాడు. ఇది కృష్ణావతార పరమార్థాల్లో ఇది ఒకటి అంటున్నారు. అంటే కృష్ణావతారం రావటానికి ఈ సారథిగా పనిచేసి ఈ భూభారాన్ని తగ్గించటం కూడా ఒక గొప్ప విషయము. ఆయన పరమార్థాల్లో అది కూడా ఒకటి, ఆయన పనులలో అది కూడా ఒకటి. తను ఆయుధం పట్టుకోకుండా మొత్తం క్లీనప్ చేసేసాడు. తను మాత్రం శాంతుడై కాంతల నడుమ సామాన్య మానవుడిలాగా సంచరిస్తున్నాడు అంటున్నారు. శాంతుడై కాంతల నడుమ ఉన్నాడుట. మనం కూడా అది నేర్చుకుంటే చాలు, ఎంత సుఖంగా అయినా ఉండొచ్చు. ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసిన మహాత్ములు దేవుణ్ణి గుర్తిస్తారు, కానీ అతని తత్వం ఎంత ఉన్నదో గుర్తించలేరు, ఆ లోతు తెలియదు. అదే రకంగా పరమాత్మ భార్యలు కూడా అతని స్థితి తెలియదు వాళ్ళకి, కానీ తమ స్థితులతో అతన్ని చేరి ఆనందపడుతూ ఉన్నారు, క్రీడిస్తూ ఉన్నారు అంటున్నారు. భర్త ఎప్పుడూ నా ఇంట్లోనే ఉంటాడు, నేను పెట్టి పుట్టాను, కృష్ణుడికి నేను ప్రేయసిని అని ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళే మమకారపు వలలో పడుతూ ఉన్నారు. వాస్తవానికి అతడు గోపీవల్లభుడు, పరమాత్మ గోపీవల్లభుడు. మమకారపు వల అంటే మనం ఏం చేస్తున్నాము, మనం చేస్తోంది కూడా అదే కదా. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నాది 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 అనే భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మమకారపు వలలో పడిన వాళ్ళే. కనీసం వీళ్ళు పరమాత్మనైనా భర్త రూపంలో తలుచుకుంటున్నారు. మనం ఆ పరమాత్మని కూడా ఏదో 5 నిమిషాల పూజ గదిలోకి వెళ్ళి 2 పూలేసి ఓ సాంబ్రాణి కడ్డి వెలిగించి ఒక్కసారి బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేసేస్తే చాలా అయిపోయింది, వాడికి మనకి కాంట్రాక్ట్ ముగిసింది అన్నట్టుగా ఉంటాం. ఆ ఒక్క పని చేపట్టి ఇవాళ నేను దండం పెట్టుకోలేదండి అని ఏదో పెద్ద గొప్ప విషయం ముంచుకుపోయినట్టు ఏమిటి చేస్తున్నావు నువ్వు? నిన్ను సమర్పించుకోవాల్సిన చోట నువ్వు ఒక్కసారి బోర్ల పడితే సరిపోతుందా? మొత్తం టోటల్ సరెండర్ కావాలి పరమాత్మకి. నువ్వేదో ఒక వేలు అందిస్తే సరిపోదు. ఒకసారి టచ్ చేసి యువతలకు వచ్చానండి, రోజు చేస్తానండి నేనంటే అవదట్లా. అలా చెప్తూ ఉన్నారన్నమాట. ఈ మమకారం అనే దాంట్లో అందరం పడుతూ ఉన్నాము. కానీ పరమాత్మ మటుకు గోపీవల్లభుడు. గోపికలకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప వరం, గొప్ప సాన్నిధ్యం అసలు అన్ఇమాజినబుల్, మనం ఊహించేది కాదు. చిన్నపిల్లవాడప్పుడు 7 ఏళ్ళు ఉంటాయేమో కృష్ణుడికి గోకులంలో ఉన్నప్పుడు. ఆ గోకులంలో స్త్రీలందరికీ కూడా ఒక గొప్ప సాన్నిధ్యాన్ని ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే ప్రేయసీ ప్రియులు చేసేటటువంటివన్నీ వాళ్ళతో, అంత చిన్నపిల్లవాడు వాళ్ళ ఊహల్లో అలా అయిపోయింది. వాళ్ళ కృష్ణుడే తమ సర్వస్వం అనే ఊహల్లో వాళ్ళు ఆయన్ని ప్రియుడిగా ఊహించుకున్నారు చిన్నపిల్లవాడైనా కూడా. కానీ వాళ్ళకి ఆయన యందు దైవము అనేటటువంటి భావం ఉన్నది. గోపికలంటే సామాన్యులు కాదు, మనకు కూడా తెలుసా కథ. ఋషులు, వాళ్ళు రామావతారంలో ఋషులు శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి నిన్ను ఒక్కసారి, నువ్వంటే మాకు ఎంత ప్రేమగా ఉందంటే ఒక్కసారి నిన్ను కౌగలించుకోవాలని ఉంది అని అడుగుతారు. అంటే మనకు కూడా ఎక్కువ ప్రేమ వచ్చినప్పుడు అట్లా దగ్గరికి తీసుకుందామని అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఋషులు, ఆయనేమో మహారాజు కాబట్టి అలా అడగాల్సి వచ్చింది. అడిగినప్పుడు ఆయన చెబుతాడు, ఈ జన్మలో నేను ఇంకొకరిని ఎవరిని ముట్టుకోను, కానీ కృష్ణావతారంలో మీకు అందరికీ తప్పకుండా అన్ని రకాల అనుగ్రహాలు వస్తాయి అని. అప్పుడు వీళ్ళందరూ గోపికలై పుడతారు కృష్ణావతారంలో. ఇంకా వాళ్ళకి సాన్నిధ్యం ఏమిటి, కౌగిలింతలేమిటి, దగ్గర ఒకటి కాదు. వాళ్ళ ఊహల్లో ఊహించుకుంటే నిజమెలా అవుతుందండి అని మనం అడగొచ్చు.
మనవన్నీ కూడా ఊహలే. మనం ఇవి నిజమని అనుకుంటున్నాం. ఎదురుగా మనకి ఇష్టమైన వాడు ఉన్నాడు, వాడి కౌగిల్లో మనం ఉన్నాం అనేది మన ఊహ. నాకు ఇష్టమైన భార్య నా చేతుల్లో ఉంది అనేది మన ఊహ. నీ మనసులో ఉంది ఆవిడ, బయట ఉండటం అది వేరే విషయం. బయట ఉన్నదో లేదో నీకు తెలియదు. ఆవిడ మనసులో ఏముందో నీకేం తెలుసు, ఆయన మనసులో ఏముందో నీకేం తెలుసు, అనుకుంటూ ఉన్నావు నువ్వు. ఇవన్నీ ఊహలే. అందువల్ల గోపికల ఊహ సత్యమైన ఊహ. పరమాత్మని ఊహించుకున్నారు వాళ్ళు. సర్వస్వం పరమాత్మ అని చెప్పి అనుకున్నారు. ఆ పరమాత్మ దగ్గర వాళ్ళు ఎన్ని అనుభవించారంటే మానవ మాతృలు అనుభవించే విషయాలు కాదు. ఆ భగవంతుడి సాన్నిధ్యం లభించినా కూడా ఆ మమకారం లేకుండా చేశాడు ఆయన. వాళ్ళని కొంచెం కొంచెం దగ్గరుండి వాళ్లతో చక్కగా కబుర్లు చెబుతూ కృష్ణుడిని సేవించటం నేర్పించాడు, పోషించటం నేర్పించాడు. అవతలి వాళ్ళ ఆకలి తప్పులు ఎరిగి వాళ్ళకి ఏం కావాలో ఇవ్వటం నేర్పించాడు. భక్తి అంటే ఏమిటో వాళ్ళకే తెలియకుండా వాళ్ళకి టీచ్ చేశాడు పరమాత్మ. ఎట్లా తమ యొక్క అన్ని లక్షణాలు, బంధాలన్నీ ఎలా సడలించుకోవాలి, మమకారాల్ని ఎలా సడలించుకోవాలి, ఇవన్నీ కూడా చక్కగా లూజన్ అయిపోయినాయి వాళ్ళందరికీ కూడా. గోపికలందరికీ కూడా మమకారము అనేదాన్ని తుంచేసుకున్నారు. అందుకే వాళ్ళు నెవర్ మిస్ కృష్ణ పరమాత్మని మిస్ అవరు. ఆయన వాళ్ళు అసలు ఆ సర్వత్రా ఉన్నవాడు ఆయనే. నేను వేరు ఆయన వేరు అయినప్పుడు ఆయన నాకు కావాలి అనేది ఉంటుంది. అట్లా కాకుండా గోపికలకి కృష్ణుడి మీద ఉన్నది ఆత్మసమర్పణ బుద్ధి. తమను తామే సమర్పించేసుకున్నారు. అటువంటప్పుడు రెండో వస్తువే లేని స్థితిని టీచ్ చేశాడు భగవంతుడు వాళ్ళకి. మమకారాలు, ఆ శరీరం అంటే నేనే శరీరం అనేటటువంటి భావము, నాది నేను రెండు లేకుండా సడలించి సర్వత్రా పరమాత్మ సన్నిధి అనేటటువంటి భక్తి సూత్రం ఇచ్చేశాడు వాళ్ళకి అని చెప్పి రాశారు ఇక్కడ. నారద భక్తి సూత్రాల్లో కూడా ఇదే. భక్తి అంటే వ్రజమునందలి గోపికల నడవడే భక్తి అని నారదుడు కూడా చెప్పాడన్నమాట. ఇక్కడ ఇంకో హెడ్డింగ్ వచ్చింది, పరీక్షిత్తు జన్మించుట. అప్పుడు శౌనకుడు సూతుడినిలా అడిగాడు. సూత మహర్షి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. మన గోపికల సంగతి, కృష్ణ పరమాత్మ ఇంటికి రావటం, ద్వారకానగర ప్రవేశం, భక్తి సూత్రాలు అన్నీ చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో శౌనకుడు ఇలా అడిగాడనమాట. చక్కగా శ్రద్ధగా వింటూ ఉన్నవారే ఆ ప్రశ్న చేయగలుగుతారు. అశ్వత్థామ కోపంతో బ్రహ్మ శిరస్సు అనే అస్త్రాన్ని ప్రయోగం చేశాడు కదా. ఉత్తర గర్భం చెలించింది, పిల్లవాడు లోపల బాధపడ్డాడు, మళ్ళీ కృష్ణుడి అనుగ్రహం వల్ల రక్షించబడ్డాడని చెప్పావు కదా. మరి గర్భంలో ఉన్న బాలుడిని ఏ పద్ధతిలో కృష్ణుడు బతికించాడు, నువ్వు వివరం చెప్పలేదే మాకు. పరీక్షిత్తు అంత గొప్ప కృష్ణ పరమాత్మ చేత ప్రాణం ప్రసాదింపబడిన పరీక్షిత్ అనేవాడు ఎన్ని సంవత్సరాలున్నాడు, ఏం చేశాడు, ఎటువంటి ప్రవర్తన గలవాడు, శుకుడు అంతటి వాడొచ్చి ఏం విజ్ఞానాన్ని ఉపదేశించాడు పరీక్షిత్తుకి. ఈ పరీక్షిత్తు దేహం విడిచిన విషయాలు అన్నీ కూడా మాకు వివరంగా చెప్పు అని అడిగాడు. సూత మహర్షి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ధర్మరాజు 4 సముద్రాల మధ్యలో ఉన్న జంబూద్వీపము అనే రాజ్యాన్ని పరిపాలించి దివంగత కీర్తి సంపాదించాడు. సైన్యాలు, భోగభాగ్యాలు అన్నీ ఉండి తమ్ముళ్లతోనూ బ్రాహ్మలతోనూ విద్వాంసులందరినీ చుట్టుతా పెట్టుకొని వినోదంగాను యజ్ఞయాగాది మంచి మంచి పనులు చేస్తూ, దుష్ట శిక్షణ చేస్తూ, దుష్టులందరినీ శిక్షిస్తూ, మంచివాళ్ళందరినీ సజ్జనులందరినీ కాపాడుతూ, నారాయణుని పాదార విందాల స్మరణ వదలకుండా భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉన్నాడు. దేని మీద కూడా అభిలాష లేక అటు ఇటు మనస్సును పోనివ్వలేదు. చెయ్యవలసినవే చేశాడు. అదే చెబుతూ ఉన్నారు ఇక్కడ. చక్కగా పరిపాలన చేశాడు, తమ్ముళ్ళని చక్కగా చూసుకున్నాడు, బ్రాహ్మలందరినీ గౌరవించాడు, విద్వాంసులందరినీ చుట్టూతా పెట్టుకొని వినోదిస్తున్నట్టుగా కనపడ్డాడు, యజ్ఞయాగాది క్రతువులు చేశాడు, దుష్ట శిక్షణ చేశాడు, శిష్ట రక్షణ చేశాడు, నారాయణుని పాదాలని మర్చిపోకుండా అన్నీ చేశాడు. అందువల్ల లోపలి శత్రువులందరినీ జయించేశాడు. లోపలి శత్రువులంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఇవి లోపలి శత్రువులు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే మనం వీటి కంట్రోల్లోకి వెళ్ళిపోయాం కాబట్టి శత్రువులైనాయి. మనం వాటి మీద అధికారం సంపాదించుకొని ఉంటే అవి శత్రువులు కాదు. మన కింద ఉన్న వాళ్ళందరూ మనకు శత్రువులు ఎవరు కదా. ధర్మరాజుకు ఒక ప్రత్యేకమైన ఆకలి ఉందిట.
మనకు ఆకలి వేసినప్పుడు కూడా మనం భోజనం చేస్తే ఆకలి తీరుతుంది, కానీ నగలున్నా, మేడలు మిద్దెలున్నా, సాంసతూలికా తల్పాలున్నా, గంధము మొదలైన సుగంధ ద్రవ్యాలున్న ఆకలి తీరదు కదా. మనకు ఆకలి తీరాలంటే అన్నం తినాలి. అదేవిధంగా ధర్మరాజు ఆకలి తీరాలంటే విష్ణు భక్తి ఒక్కటేట, కానీ అప్పుడు కూడా ఎప్పుడూ తీరదుట. విష్ణు భక్తి అనే ఆకలి ఎప్పుడూ ఉంటుందిట ఆయనకి. కొంతకాలానికి ఇలా జరుగుతూ ఉండగా అభిమన్యుడి భార్య ఉత్తరకు 10 నెలలు వచ్చి ప్రసవ సమయం వచ్చింది. లోపలున్న శిశువు అశ్వత్థామ బాణం వల్ల దెబ్బతిన్నాడు. మనకందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఎంతో తాపంతో పిల్లవాడు గిలగిలా కొట్టుకుంటూ ఆ తల్లి ఎవరితోనో చెప్తూ ఉన్న మాటలు కడుపులో నుంచే విని ఆవిడ కృష్ణుడిని దండం పెట్టుకున్నాను అని ఎవరితోనో చెప్పింది, అందువల్ల నేను కూడా కృష్ణుడినే ప్రార్థిస్తాను అని కృష్ణ పరమాత్మని ప్రార్థించాడు. పిల్లవాడి కృష్ణుడెవరో తెలియదు, వాళ్ళమ్మ చేసింది కాబట్టి చేశాడు. అంటే కడుపులో పిల్లలు కూడా అన్నీ నేర్చుకుంటారు అనే విషయం మనం ప్రహ్లాదుడి విషయం చదువుకోబోతున్నాం. ప్రహ్లాదుడి చరిత్ర కానీ మనకు కొద్దో గొప్ప అందరికీ తెలుసు. కడుపులో నుంచే నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తి అనేది. అదే రకంగా అస్త్రజ్వాలలు వచ్చినప్పుడు ఆయన కూడా కృష్ణ పరమాత్మని ధ్యానం చేశాడు. ఎట్లా ధ్యానం చేశాడు? సమస్త జీవుల్లో ఉండాలి భగవంతుడు అంటే, అటువంటి వాడు నాలో కూడా ఉంటాడు కదా. నాలో ఉన్నవాడు నన్ను రక్షించటం తేలికే కదా. ఇంతమందిని రక్షించాడని మా తల్లి చెప్పటం విన్నాను. నన్ను ఒక్కడిని రక్షించకుండా ఉంటాడా? తప్పకుండా రక్షిస్తాడు అని వస్తూ పోతూ ఉన్న ప్రాణాలున్న స్థితిలో ఆ శిశువు, పిండంలో ఉన్న శిశువు ప్రార్థన చేశాట. వెంటనే అతనికి ఒక రూపము ముద్రితమైంది, మనస్సులోకి ఒక రూపం వచ్చింది. అంటే తలుచుకుంటే ఉంటాడు పరమాత్మ అనటానికి ఇదే నిదర్శనం. ఆ రూపం ఎప్పుడు అతని ఇదివరకు చూడలేదు, చూసినవాడు కాదు. ప్రపంచంలో ఇంత మటుకు బయటికి రానటువంటి శిశువు. ఆ రూపం ఏమిటిట? బొటనవేలంత ప్రమాణంలో, అంటే బొటనవేలంత రూపం తోచింది ఆయనకి. ఆ బొటనవేలంత రూపంలోనే అస్త్రాన్ని ఎర్రటి కళ్ళతో బెదిరిస్తూ ఉన్నాడుట పరమాత్మ. సూర్యమండలం లాంటి కిరీటం ఉందిట ఆయన నెత్తి మీద, మెడలో వనమాల ఉందిట, చేతిలో గద ఉందిట. అటువంటి విష్ణు రూపాన్ని చూశాడన్నమాట పరీక్షిత్తు. మెరుపు తీగ లాంటి ఉత్తరీయం మీద ఉంది. చెక్కిళ్లను తళుక్కుమని మెరిపిస్తూ ఉన్నటువంటి కుండలాలున్నాయి. అస్త్రబాధని బెదిరించే ఎర్రటి కన్నులు అస్త్రం దగ్గరికి రాకుండా చేస్తున్నట్ట పరమాత్మ. శిశువు చూశాడు అది పొట్టలో నుంచే. ఈ గద పట్టుకున్నటువంటి ఈ రూపం ఎవరో నన్ను రక్షించటానికి వచ్చాడు అని అర్థం చేసుకున్నాడు. సరిగ్గా బొటనవేలంతే ఉందిట శిశువు ప్రమాణం. శిశువుకు సైజు మటుకు ఎంత ఉంటుంది? చాలా తక్కువే కదా. ఆ బొటనవేలంత ప్రమాణం గల పరమాత్మని పొట్ట లోపలే చూసి తనను రక్షించటము అనే దాన్ని చూశాడు. ఆ భక్తి భావాన్ని వచ్చేసింది మనస్సులోకి ఎప్పుడైతే ఆ రూపాన్ని చూశాడో. చాలా డెలికేట్గా ఇక్కడ ఒక విషయం చెప్పారు. భక్తి భావానికి పొడగట్టి, అంటే భక్తి భావానికి లొంగిపోయి విష్ణుడి యొక్క తేజోమయమైన రూపము శిశువు చుట్టూత ఒక మండలాకారంగా గదని తిప్పి దిగ్బంధనం చేసింది, బంధించేసింది. దానితో శిశువు తాపం చల్లారింది, శిశువు బాధ తగ్గిపోయింది. ఆ బొటనవేలంత పరమాత్మ, బొటనవేలి సైజులో ఉన్నటువంటి ఆయన తన గద చుట్టూతా తిప్పి ఆ శిశువు చుట్టూతా కూడా ఆ అస్త్ర బాధ రాకుండా చేశాడు. ఆ బాధ అంతా తగ్గిపోయిందిట శిశువుకి. ఇది ఇక్కడ చిన్న మాట చాలా అద్భుతంగా ఉంది. భక్తి భావమునకు పొడగట్టి అంటున్నారు. అంటే ఇక్కడ భావం లేకపోతే దేవుడు లేడు, జీవుడు లేడు. అది జీవభావం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, దైవభావం వచ్చినప్పుడు ఆనందం వస్తుంది, సుఖస్వరూపం. భక్తి భావమునకు పొడగట్టి విష్ణుని తేజోమయ రూపము శిశువు చుట్టూను మండలాకారముగా గద త్రిప్పి బంధించెను. అంటే ఇక్కడ కేవలం మన మీదే డిపెండ్ అయి ఉందన్నట్టుగా చెబుతూ ఉన్నారు. కానీ భక్తి భావము మనకి రావాలంటే పరమాత్మ అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మనకు కూడా తెలుసది. అంత వెంటనే అనుకోగానే వచ్చేసేది కాదు, గట్టిగా భావన చెయ్యాలి. అది కావాలి అని దేన్ని అనుకుంటే అవన్నీ మనం సంపాదించుకుంటున్నాం. నాకు పరమ భక్తి కావాలి, ఆ పరమేశ్వరుని చరణములందు పరమ
పరమభక్తి కావాలి అని చెప్పి అనుకున్న వాళ్ళకి, పరిపూర్ణ భక్తి కావాలని దానికోసమే ఉన్న వాళ్ళకి ఈ శిశువునే లోపలికి దూరి రక్షించినవాడు, ఆనందింప చేసినవాడు మనల్ని రక్షించడా? గద ధరించి తిరుగుతూ ఈ బాధని పోగొట్టిన ఈయనెవరో అని బాలకుడు మనస్సులో ఈ భావం కలిగే లోపలే ఆ దివ్యమూర్తి కనపడకుండా అయిపోయాడు. ఒక క్షణంలో జరిగిపోయింది ఇదంతా కూడా. గ్రహాలన్నీ చక్కగా అనుకూలాలై మంచి శుభదృష్టి కలిగినప్పుడు పాండవ వంశాన్ని ఉద్ధరించేటటువంటి అభిమన్యుడికి కొడుకు పుట్టాడు అని చెప్పారు. ఇక్కడ ధర్మరాజు బ్రాహ్మలందరినీ, ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మలందరినీ ఆహ్వానించి పుణ్యావచన మంత్రాలన్నీ, పుణ్యాహ మంత్రములు చదివించి జాతకర్మ చేయించాడు అని చెప్పారు. జాతకర్మ అనే కార్యక్రమం ఒకటి ఉండేది పూర్వం, ఇప్పుడు అవన్నీ పోయినాయి. మనకి దాని అంటే ఏమిటో కూడా తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే విషయం తెలియకుండా చేసే కంట చేయకుండా ఉంటేనే కరెక్టు. అలాగే జరుగుతోంది కూడాను. తన వైభవానికి తగినట్లుగా గోవుల్ని, గుర్రాల్ని, బంగారాన్ని అందరికీ దానం చేశాడు ధర్మరాజు. ఎంతో రుచికరములైన భోజనాలందరికీ, అంటే అన్నదానం అనేటటువంటిది ఎటువంటి సమయంలో అయినా కూడా చాలా ముఖ్యం. ఎవరికి అన్నదానం చెయ్యాలి అనేదేమీ లేదు. ఆకలి కొన్నవాడే వచ్చి అన్నం తింటాడు, ఆకలి లేని వాళ్ళు ఎందుకు తింటారు? ఆకలి కొన్నవాడు ఎవరికి పెట్టినా కూడా అన్నదానంతో సమానమైంది ఎప్పుడూ ఏది లేదు. అది దానమని మనం చెప్పకూడదు, అది మన అదృష్టం. అవతల వాళ్ళకి అన్నం పెట్టగలగటము అనేది మన అదృష్టం. బ్రాహ్మణ భోజనాలవి అయిపోయిన తర్వాత వాళ్ళు పిల్లవాడిని చక్కగా ఆశీర్వదించారు. మీ వంశము విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల నిలబడింది, అందువల్ల ఈ పసివాడిని విష్ణురాతుడు అనే పేరుతో వ్యవహరించాలి. శత్రువులందరినీ కూడా దమించి పిల్లవాడు ప్రజల పూజలు అందుకుంటాడు అని ఆశీర్వదించారు. అప్పుడు ధర్మరాజు ఇట్లా అడిగాడు, వీడి పుట్టిన సమయం అది పరిశీలించి, మా పెద్దలు ఎంత బాగా రాజ్యం చేశారో మీకు అందరికీ తెలుసు, అట్లా రాజ్యం చేస్తాడా ఇతను కూడా? మాధవుడి శ్రీపాదాలు మర్చిపోకుండా భక్తిగా ఉంటాడా? చిరకాలం జీవిస్తాడా? విషయాలన్నీ పరిశీలించి మాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే బ్రాహ్మణులందరూ కూడా ధర్మరాజుతో ఇట్లా చెప్పారు, రాజా, మనువు పుత్రుడైన ఇక్ష్వాకునిలాగా ప్రజల్ని రక్షిస్తాడు ఇతను అని, చాలా గొప్పవాడు. శ్రీరామచంద్రుడిలాగా సత్యాన్నే మాట్లాడతాడు, ప్రతిజ్ఞ నిలబెట్టుకునేవాడు. శ్రీరామచంద్రుడిలాగా ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే వెనక్కి వెళ్ళాడు. అదే రకంగా డేగతో తరుమబడి పావురం ప్రాణరక్షణ చేసిన శిబి చక్రవర్తిలాగా, వీళ్ళ వంశంలో వాడే శిబి చక్రవర్తి కూడా, ఆ శిబి చక్రవర్తిలాగా అడిగిన వాళ్ళకి శరణమిచ్చేవాడు, దాత కూడాను. ఇతను సామాన్యుడు కాదు. దుష్యంతుని కొడుకైనటువంటి భరతుడిలాగా రాజవంశాలన్నింటినీ స్థిరం చేస్తాడు. యజ్ఞాలు చేసేవాళ్లలో కీర్తి గడిస్తాడు. పరీక్షిత్తు రాజ్యంలో ఋషులు యజ్ఞాల్లో దేవతలతో పాటు పరీక్షిత్తు పేరు కూడా మంత్రాలు దర్శించి పఠించారుట. ఆ తర్వాత జరిగిన విషయం చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ మంత్రాలను నారాశంసి అనే శీర్షికతో చేర్చారు. నారాశంసి అంటే నరుని రూపమున చరించు దేవుడికి చేసే స్తోత్రం. నరుడి రూపంలో ఉన్న దేవుడికి చేసే స్తోత్రాన్ని నారాశంసి అంటారుట. అట్లాంటిది ఆ నారాశంసిని యజ్ఞాల్లో వాళ్ళు చేర్చుకున్నారన్నమాట. అంత గొప్పవాడన్నమాట పరీక్షిత్తు. అందువల్ల ఆయనని యజ్ఞంలో కూడా తలుచుకొని ఆయనకి స్తోత్రం చేయటం అనే వాడుక పెట్టుకున్నారు ఋషులందరూ. విలువిద్యలో అర్జునునంతటి వాడు ఇతను, కార్తవీర్యార్జునుడంతటి వాడు. వాళ్ళిద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు కదా. అగ్నిలాగా వీడి తేజస్సు భరించలేనట్టుగా అంత గొప్ప తేజస్సు గలవాడు. సముద్రంలాగా వీడి గొప్పతనాన్ని శత్రువులు ఎవ్వరూ, సముద్రాన్ని ఎలా అయితే దాటలేమో వీడి గొప్పతనాన్ని దాటలేరు అని కూడా చెప్పారు. సింహంలాగా పరాక్రమవంతుడు, భూమిలాగా అక్షయమైన క్షమాగుణం కలవాడు. ఎంతో క్షమాగుణం కలవాడు, ఎటువంటి వాళ్ళని క్షమించేటటువంటి గుణం. సూర్యునిలాగా ప్రతాపవంతుడు, సూర్యుడి ప్రతాపాన్ని ఎవరు ఆపగలుగుతారు? వాసుదేవుడిలాగా అందరు జీవుల హితాన్ని కోరేటటువంటి వాడు, అందరికీ మంచి చేయాలని కోరుకునేవాడు. తల్లిదండ్రుల్లాగా ప్రజల్ని చూసుకుంటాడు. ఇందులో ఏ రకమైనటువంటి
సందేహము లేదు. ఇందులో ఈ లగ్నము స్థానము వీటన్నిటినీ కూడా పుట్టిన సమయం అన్నీ చూసి చక్కగా వీళ్ళు చెప్పారన్నమాట. ఇతడు సమదర్శనమున బ్రహ్మలాగా ఉంటాడు, ప్రసన్నతయందు శివుడిలాగా ఉంటాడు, మనోహరమైన గుణాల్లో విష్ణునిలాగా ఉంటాడు, ధర్మ ప్రవర్తనలో యయాతిలాగా ఉంటాడు. అంటే వీళ్ళందరూ ఈ ప్రవర్తనలకు ఫేమస్ అన్నమాట. ధైర్యంలో బలిచక్రవర్తిలాగా ఉంటాడు, విష్ణు భక్తి విషయంలో ప్రహ్లాదుడిలాగా ఉంటాడు, దాన గుణంలో రంతిదేవుడని ఎవరో ఉండేవాళ్ళట, నేను వినలేదు ఎప్పుడు. రంతిదేవుడిలాగా ఉంటాడుట ఈ పిల్లవాడు. ఆశ్రయం ఇవ్వటంలో హిమవంతుడిలాగా ఉంటాడు. అటువంటి కీర్తి గడిస్తాడు అతను, వాళ్ళలాగా ఉన్నాడనేటటువంటి కీర్తిని పొందుతాడు. తర్వాత పెద్దలందరి ఆశీర్వచనాలు పొందుతూ అశ్వమేధ యజ్ఞం చేస్తాడు. కొడుకులందరూ కూడా గొప్పవాళ్ళు అవుతారు. దుష్టుల్ని దండిస్తూ ఉంటాడు. నీ మనుమనికి అభిమానం ఎక్కువ అని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే కలి దోషంతో ప్రేరేపించబడిన ప్రజల పాపాలన్నిటినీ కూడా హరించేస్తాడు. వేదశాస్త్రాలని అనుసరించే జీవితాన్ని గడుపుతాడు, కలిని దమిస్తాడు. అన్నిట్లోకి అది విశేషము అని చెప్పారు. చాలా సంవత్సరాలు జీవిస్తాడు ఇతను. కానీ తర్వాత ఒక బ్రాహ్మణ కుమారుడి వల్ల శాపం పొంది, అప్పుడు కూడా శుకుడి వల్ల భాగవత ఉపదేశం పొంది అతను అద్భుతమైనటువంటి శోకము లేని లోకంలో ప్రవేశిస్తాడు. గంగా తీరంలో దేహాన్ని వదిలేసి శోకం లేని లోకంలో ప్రవేశిస్తాడు అని జాతక ఫలాలన్నీ కూడా చెప్పి బ్రాహ్మణులు చక్కగా బహుమానాలన్నీ స్వీకరించి వెళ్ళిపోయారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు తనకు కనిపించిన దివ్య రూపుడు, ఆ రూపం బొట్నవేలంత రూపం ఎక్కడ కనబడతాడా అని కళ్ళు తెరిచి పుట్టిన పిల్లవాడు పసివాడి దగ్గర నుంచి వెతుకుతూనే పరీక్షగా ప్రతి వాళ్ళని చూస్తూనే ఉన్నట్ట పరీక్షిత్తు. అందుకని ఆయన్ని పరీక్షిత్తు అని పెట్టారనమాట. ఆయన ఎందుకు అట్లా చూస్తున్నాడో వీళ్ళకి తెలియదు. కారణమేమో ఆయనకు తెలిసింది ఏంటంటే ఆ కడుపులో చూసిన రూపం ఎక్కడైనా కనపడుతుందా అని చూస్తూ ఉన్నాడు అనమాట. అందువల్ల పరీక్షిత్తు అయ్యాడు ఆయన. చంద్రుడు కళలతో నిండి పూర్ణిమలో పరిపూర్ణుడైనట్లుగా ప్రతిరోజు తాతలందరూ పోషిస్తూ ఉంటే, పాండవులందరూ తాతలే కదా, చక్కగా పోషణ చెంది పరిపూర్ణంగా తయారయ్యాడు పరీక్షిత్తు అంటున్నారు. ధర్మరాజు అశ్వమేధము అనే హెడ్డింగ్ ఇక్కడ. యుద్ధంలో బంధువులందరినీ చంపిన దోషం తనకంటింది అనే విషయం ధర్మరాజు ఎప్పుడు మర్చిపోలేదు. దాన్ని పోగొట్టుకోవాలని అనుకుంటే చివరికి అశ్వమేధం చేయాలని నిర్ణయం చేసుకున్నాడు. దానికి ప్రజలు ఇచ్చిన పన్నులు, డబ్బు, ట్యాక్సులు తీసుకున్నా కూడా డబ్బు సరిపోదు అని అర్థమైంది. అప్పుడు మామూలుగా వాళ్ళకి ఎప్పుడు కృష్ణ పరమాత్మే దిక్కు, ఏ సమస్య వచ్చినా ఆయనే. కృష్ణుడు ఏం చేశాడంటే భీమార్జునులు ఇద్దరిని తీసుకొని ఉత్తర దిక్కుగా తీసుకెళ్ళి భూమి మీద ఒక చోట తవ్వించాడు. అక్కడ బంగారు కుండలతో బంగారు నాణ్యాలు ఎన్నో దొరికినాయి. అప్పుడు కృష్ణుడు చెప్పాడు వాళ్ళకి, మరుత్తు అనే రాజు యజ్ఞం చేస్తే మిగిలిన సొమ్మిది ఆయన తీసుకోవడం ఇష్టం లేక ఇక్కడ పెట్టాడు అని కృష్ణుడు చెప్పగానే భీమార్జునులు ఇద్దరు కూడా ఆ సొమ్మంతా తీసుకొచ్చారు. దాంతో అన్నీ సిద్ధం చేసుకొని చక్కగా ధర్మరాజు బంధువులందరినీ పిలిచి కృష్ణుడి సన్నిధిలో కృష్ణుడినే యజ్ఞపురుషుడుగా 3 యజ్ఞాలు చేశాడట. ఆ తర్వాత కొంతకాలం బంధువులందరూ కృష్ణుడిని హస్తినలో ఉండమని వేడుకున్నారు. కొన్ని నెలల పాటు ఇక్కడే ఉండిపోయాడు కృష్ణుడు. ఉన్న తర్వాత సెలవు తీసుకొని కొంతమంది యాదవుల్ని, అర్జునుడిని తోడు తీసుకొని మళ్ళీ ద్వారకకి వెనక్కి వచ్చాడనమాట. ఇది జరిగిన వెంటనే విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. యాత్రల నడుమ మైత్రేయ దర్శనమైంది విదురుడికి. మైత్రేయుడిని కలుసుకున్నాడు. అతనిని సేవించి కర్మయోగం, వ్రతాలు మున్నగా అన్ని రహస్యాలన్నీ ప్రశ్నించి ఆత్మజ్ఞానం పొంది విదురుడు మైత్రేయ మహర్షి దగ్గర ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని హస్తినాపురానికి తిరిగి వచ్చాడనమాట. మన రికార్డింగ్ నంబర్ 27 పూర్తయిపోయింది.